ఎక్కువ శీతాకాలంలో ఆస్తమా ఎక్కువ ప్రబలే అవకాశం ఉంటుంది. అంటే చలి మంచు కురుస్తున్నప్పుడు, ఎక్కువగా చలి వేసినప్పుడు వీళ్ళకి ఉబ్బస వ్యాధి, ఆస్తమా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని దమ్ము వ్యాధి అంటారు. శ్వాస తీసుకోలేకపోతారు, ఒకే రకంగా ఏకపోతే అదో మాదిరిగా ఆయాసం వస్తూనే ఉంటుంది. సో ప్రతి సంవత్సరము వాళ్ళకి అదే విధిగా వస్తుంటుంది. ఎవ్రీ ఇయర్ శీతాకాలం వస్తుంది అంటే వాళ్ళు బెంబేలు పడిపోతూ ఉంటారు. నైట్ అయినా రాత్రి అయినా కొద్దీ వాళ్ళకి భయం అవుతుంటుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఆయాసం ఎక్కువగా వస్తుంటుంది. అలాగే అలక్ష్యం చేయడం అది చేస్తే చాలా సందర్భాల్లో ప్రాణాంతకంగా మారే అవకాశం కూడా ఉంది. అయితే అందువల్ల ఏంటి, గాలి ఎక్కువగా వస్తున్నటువంటి ప్రదేశాల్లో, వెచ్చనైనటువంటి ప్రదేశాల్లో పడుకోవడం, అలాగే చలి నుంచి తమను తాము రక్షించుకోవడానికి గోరువెచ్చటి నీళ్లు తాగడం, వేడి పదార్థాలు భుజించడం, అలాగే ఊలు దుస్తులు ధరించడం, ఇలాంటివి చేయడం వల్ల చలి నుంచి తట్టుకోవచ్చు, వాళ్ళని వాళ్ళు కాపాడుకోవచ్చు. కొంతవరకు సమస్య పోయే అవకాశం ఉంటుంది. అట్లా అది ఉబ్బస వ్యాధి.